ఇది ఇక్కడ ఉన్నాయి చూడండి కూరగాయలు అయితే. ఎంతమందికి సీతాకోకచిలుక ఇష్టం అనేది కామెంట్స్ చేయండి. వరి నాట్లు అయితే వేస్తున్నారు, చాలా ఫాస్ట్ గా తీస్తున్నాడు మా మాయ. ఈ అరటికల్లో అయితే మోస్తాడు అనమాట. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈరోజు మేము మా మాయ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాము. జతిన్కి చెట్టుకి కలిపి 3 రోజులు డైలీగా అనమాట. శుక్ర శని ఆదివారం ఈ 3 రోజులు కలిపి సెలవు అయితే వచ్చాయి. సో ఇదే టైంలో ఏంటంటే మా మాయ వాళ్ళు ఈ వరి పొలాలు అయితే నాటుతున్నారనమాట. వరి నార అయితే పోసుకొని తీసి నాటుతున్నారు. సో వాళ్ళకి కూడా కాస్త హెల్ప్ అయినట్టుగా ఉంటుంది. వెళ్దామని చెప్పేసి బయలుదేరి వెళ్తున్నాము. ఇక్కడ ఉన్నా సరే ఏ పని ఉండదు కాబట్టి జతిన్ వాళ్ళకి నిర్మలకు కూడా కాస్త రిలీఫ్ అనేది అనిపిస్తుంది కదా. నేనైతే కాస్త వీడియోస్కి ఇక్కడ నుంచి అక్కడ నుంచి తిరుగుతుంటాను. వీళ్ళకంతా కూడా ఏదో బంధించినట్టుగా ఉంటుంది అనమాట. సో ఈరోజు అయితే బయలుదేరి మా మాయ వాళ్ళ ఊరికి అయితే వెళ్దాము. అక్కడ వెళ్ళిన తర్వాత ఈ వరి పొలాల తర్వాత ఏమేమి చేస్తున్నారు అనేది మీకు చిన్నగా చూపిస్తాను, సరేనా? మొదటగా మనం ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలమ్మా? రైతు బజార్కి వెళ్ళాలి. సో రైతు బజార్కి వెళ్ళేసి ఇంకా కూరగాయలు అవన్నీ కూడా తీసుకున్న తర్వాత ఊరికి అయితే వెళ్దాము. సో మా అత్త వాళ్ళకి చెప్పాము ఇలా వస్తున్నాం అనేసి. అంటే సరే అయితే మరి ఇలా వస్తున్నారు కదా, రేపు సంతకి వెళ్ళినా సరే మరలా అక్కడ ఎక్కువ రేట్లు ఉంటాయి, వస్తున్న దారిలోంచి అక్కడే తీసుకుని రండి అనేసి అన్నారు. సో ఇక్కడ నుంచి వెళ్ళి కూరగాయలు అని కూడా తీసుకుందాము. వెళ్దామా నిర్మా? వెళ్దాం పద. సో కూరగాయలు తీసుకుంది అయితే మీకు చూపించాను. అటు నుండి వచ్చిన తర్వాత ఇంకా కూరగాయలు పట్టుకొని ఇంకా ఊరికైతే బయలుదేద్దాము. నిర్మల జతిన్ చిట్టి వాళ్ళు వీళ్ళందరూ కూడా రెడీ అయిపోయారు. ఫ్రెండ్స్ మార్కెట్కి వెళ్ళాము, కూరగాయలన్నీ కూడా తీసేసుకున్నాము. ఇప్పుడైతే బయలుదేరదాము. ఒకసారి కూరగాయలు చూపించమా. చిట్టి అయితే మంచిగా బ్యాగ్ వేసుకుందిన రెడీ అయిపోయింది. జతిన్ వచ్చి ఇక్కడ ఉన్నాడు, బండి తీస్తాడంటాడు, బండి తాళాలు పట్టుకున్నాడు. ఇది ఇక్కడ ఉన్నాయి చూడండి కూరగాయలు అయితే. కొత్తిమీర, టమాటా, బీరకాయ, దొండకాయ, బీరకాయ, బెండకాయ, అన్నీ ఉన్నాయి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తీసుకున్నాం. సో ఇవన్నీ కూడా తీసుకున్నాం కాబట్టి ఇంకా బయలుదేరదామా. ఆ టైం ఒకసారి చూపించి ఎంత అవుతుంది? టైం చూపిస్తున్నామండి. ఉదయం 9:11 అవుతుంది. 9:11 నిమిషాలు అయితే అవుతుంది. చూసారా? ఇదిగా పెళ్ళికి ముందు భర్త పొట్ట పెట్టుకుంటారు, పెళ్ళి అయిన తర్వాత వచ్చి ఇలాగా పిల్లల పొట్టలు పెట్టుకుంటారు అనమాట. ఇలా పెట్టుకుంది నిర్మల అయితే. అన్న చిట్టి కొట్టకు, ఇది మా అమ్మకి తిడుతున్నాడు అని చెప్పేసి కొట్టేస్తుంది చూడండి నన్ను. ఇలా ఉంటుంది నాకు. అందరు కూడా పగపట్టారు, అందరు కొట్టేస్తున్నారు నన్ను. సో వెళ్దామా? వెళ్దాం. ఇక్కడైతే ఎండ కాస్తుంది, బాగా వేడేస్తుంది. అమ్మ చెప్పుకుంటే నీటి కాసి వర్షం పడుతుంది, చల్లగా ఉందనిసే. అవును, వెళ్దాం పని చూద్దాం ఎలా ఉంటుంది చూద్దాం. ఈరోజు నిన్న మా 80sలో వీడియో కూడా అయిందనమాట. ఆ వీడియో చేసినప్పుడు ఫుల్ పొగ మంచు, వర్షపు శనుకులు అవుతుండే అనమాట. దారిలో ఎలా ఉందనేది మీకు అయితే చూపిస్తూ ఉంటుందండి. ఊరికి వెళ్ళిన తర్వాత ఊర్లో ఏ పనులు చేస్తున్నారు అనేది కూడా ఈరోజు మీకు చిన్నగా చూపిస్తాను. మరి వెళ్దామా? వెళ్దాం పద. ఫ్రెండ్స్ వెళ్తున్న దారిలోని కొండలన్నీ కూడా ఇంకా పొగ మంచుతో అయితే అలా కమ్ముకొని ఉన్నాయి, చూస్తున్నారు కదా. పైనుండి వచ్చే వాళ్ళు అయితే ఇంకా రైన్ జాకెట్లు అవన్నీ కూడా ధరించుకొని వస్తున్నారు. ఇటుకాస అయితే ఏం లేదు, చిన్న చినుకు కూడాను. ఈ ముందర ఉన్న కొండలు కూడా ఇంకా అలానమాట. చూడండి ఇంకా వెళ్తే ఇంకా ఎలా ఉంటుంది అనేది. ఫ్రెండ్స్ ఇప్పుడే మా మాయ వాళ్ళ ఊరు అయితే వస్తాము. వీళ్ళందరూ కూడాను బట్టలు అయితే మార్చారు, ఇద్దరు కూడాను. నేను కూడా ఇంకా బట్టలు అయితే మార్చి ఇక్కడ నుంచి ఇంకా పైన తాగడైతే ఉంది, ఆ తాగడకైతే వెళ్ళాలి. చాలా మందికి తెలిసే ఉంటుంది తాగడ అనేది, చూస్తున్నారు కదా వీడియోస్లో చూపిస్తుంటాను. అక్కడికైతే వెళ్ళాలన్నమాట. తీసుకొచ్చిన సామాన్లన్నీ కూడా ఇదిగా ఇలా పెట్టుకున్నాము. ఇది వస్తు దారిలో మరలా ఇక్కడ కోడిగుడ్లు కూడాను తీసుకుందనమాట నిర్మల. కోడిగుడ్లు, పప్పు, ఇంకా ఏదో తీసుకుంది అక్కడ. ఇంకా ఇవన్నీ కూడా తీసుకుంది. సో ఇవన్నీ కూడా పట్టుకొని మనం ఇంకా తాగడకి అయితే వెళ్దాము. వస్తున్నప్పుడు దారిలో లైట్గా ఇంకా చినుకులు అయితే పడుతుండే. ఊరికి వచ్చాము కానీ మరీ అంత ఇదిగా అయితే లేదనమాట, పర్లేదు. క్లియర్ క్లైమేట్ అయితే ఉంది. ఇది ఇలా అవుతుందన్నమాట. పైన ఆకాశంలో మేఘాలు ఇవన్నీ కూడా ఇలా కనిపిస్తుంటాయి. జతిన్ వెళ్దామా? ఏటది? బ్యాగ్ సర్దుకుపోయిందా? వెళ్దాం మరి. తాతకేం తీసుకొచ్చారా? తాతకేం తీసుకొచ్చావు? ఇడ్లీలు తీసుకొచ్చావా? నిర్మల కూడా వస్తుంది. వెళ్దాం నిర్మా? వెళ్దాం. దిగ్గు. చిట్టి జతిన్ భయపడుతూ నడుస్తున్నారు. ఇందాక పడింది చిట్టి అయితే. పిర్ర దగ్గర ఒక మచ్చ అయితే కనిపిస్తుంటే చూడండి, దబ్బని పడింది, తప్పని లేచింది. ఇంకా ఇదే పొలాలన్నీ కూడా మా వాళ్ళు అయితే దుండేశారు. ఈ కింద నిలబడినాడు చూడండి, మన్య ఆడవే అనమాట పొలాలన్నీ కూడా. వచ్చాయి ఎప్పుడు ఉండిపోయావు? వచ్చే సోమవారమా? చిట్టు అయితే భయపడి నడుస్తుంది. బురదగా ఉంది దారంతా కూడాను. జాగ్రత్త పదమ్మా. అది
పద బురద కిందకు చూడు అద్దెల పద. ఈ పొలాల్లో వేసే ఆకు అన్నమాట, వరి ఆకు చూడండి ఇలా అయితే ఉంది. పొడి వేస్తున్నారు, తీసేటప్పుడు వాటర్ వేస్తారు, అప్పుడు తీస్తారు. కొద్దిగా మిస్ అయింది, సిటీ కిందకు పైకి పడిపోవాల్సిందే. నిర్మల వాళ్ళు అయితే ఇక్కడ తింటున్నారు, నేను కూడా ఇంకా తింటున్నాను అనమాట. ఇదిగో నా అన్నం. ఇప్పుడు టైం వచ్చి 11:30 అయితే అవుతుంది. ఈ టైంకి ఊరికైతే చేరుకున్నాము. ఇప్పుడు తినేసి మరలా ఇక్కడ పని అవుతుంది, ఆ పనికి అయితే వెళ్ళాలన్నమాట. ఉదయం తిన్నదే సరిపోదు, ఇప్పుడు తినేసి బయలుదేరాలి. కందిపప్పు అయితే వేస్తున్నారు. ఇక్కడ నుంచి నిర్మల తర్వాత నుంచి మా చిన్న కోడలు వాళ్ళు, మా అత్తగారు అయితే ఇలా వరి నాట్లు అయితే వేస్తున్నారు. ఇక్కడ కొంత ఆకు అయితే ఉందన్నమాట వరకు. ఇది ఈ పొలాలన్నీ కూడా దమ్మ అయితే ఇంకా అవ్వలేదు, ఇంకా అలానే ఉన్నాయి. ఈ కిందన వచ్చి ఇవైతే వేస్తారనమాట మార్నింగే ఇదంతా కూడాను. సో ఇప్పుడైతే ఈ 2 పొలాలు అయితే ఉన్నాయి దమ్ చేసినవి. ఈ ఆకంతా కూడా ఇక్కడ వేసేద్దాం ఇదనమాట. ఓకే సరిపోతుంది ఇదంతా కూడా ఇక్కడ. ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు ఈ పొలం అయితే నాటామన్నమాట. ఆ చివరి వరకు నిర్మల వాళ్ళు అయితే అక్కడ నుంచి నాటుతున్నారు. ఇది ఇక్కడ వచ్చి మా చిన్న కోడలు అనమాట, నిర్మల తర్వాతదే ఇక్కడ నాటుతుంది. చిన్నది ఉందన్నమాట. దీని తర్వాత వచ్చి ఇది కిందన చిన్నదైతే ఉంది. ఇందాక ఆకు కట్టలేసాను కదా, ఇదనమాట. ఇదైతే నాటాల్సి ఉంది. ఇది నాటిన తర్వాత ఈ పైన ఆకు అయితే తీస్తున్నాము, ఆకు కూడా తీయాల్సి ఉందన్నమాట. ఈరోజు రేపటికి ఈ 2 రోజులు తీసిన తర్వాత మిగిలిన కొన్ని ఒక 15 పొలాల దగ్గరికి అవుతున్నాయి. ఈ పొలాలన్నీ కూడాను ఉంచాల్సి ఉంటుంది అనమాట. మేము ఈ పొలంకి వచ్చిన తర్వాత మీకు చూపించడం మర్చిపోయాను. వెనకాల కొండల్లో అయితే పొగ మంచు పూర్తిగా ఉండింది. ఇప్పుడు లైట్గా ఇంక వస్తుందన్నమాట. ఇక్కడైతే ఉంది చూడండి. ఈ కొండలంతా కూడాను హైట్లో ఉండడం వలన ఆ పొగ మంచు అనేది అక్కడ తాగుతుంది. ఇది ఈ కొండ దగ్గర కూడా అంతగా లేదు, లైట్గా ఉంది అక్కడ. ఇది వెనకాల ఈ కొండలు అయితే ఇలా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చివరిగా ఈ చిన్నది ఉంది కదా, ఇదైతే నాటుతున్నాము. ఇదిగో మా అత్త నిర్మల కూడా ఇక్కడ నుంచి నాటుతున్నారనమాట. ఇది నాటేసాక ఇంకా ఆకైతే తీయాల్సి ఉంటుంది, అదైతే చేసేద్దాం. ఆ పొలం నాటినప్పుడు మీకు చిన్నగా టైం ల్యాప్స్లో అయితే పెట్టాను, అదొకటి చూడండి. చక్కగా ఈ వరాకు కూడా చూడండి ఎలా ఉందో, మంచిగా ఉంది. ఇవన్నీ కూడాను అడ్డతాడుతోటి ఇలా కట్టుచున్నారు మా వాళ్ళు. చూడండి ఇది గట్టి కట్టుతున్నారు, ఊడిపోకుండా అనమాట ఈ తాడుతోటి. నాకైతే అంతగా వరి నాటడం అనేది అంతగా రాదు. ఏదో ఇక్కడ మా మాయ వాళ్ళ దగ్గర వస్తేనే వరి నాటడం ఉంటుంది. మా ఊర్లో అయితే అంతగా ఉండవు కదా, మాకు పొలాలే లేవు అక్కడ ఊర్లో అయితే. ఈ చిన్ని పొలం ఇలాగా నాటేద్దాం. ఫ్రెండ్స్ మా వెనకాల చూస్తున్నారా కొండలు అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయో. ఆ చివరి నుంచి వర్షం అయితే పడుతుంది, కొద్దిగా వైట్గా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు చిన్నగా చినుకులు పడి అలా తగ్గిందనమాట. మేము వచ్చి ఈ మధ్యాహ్నం తర్వాత ఇక్కడ ఆకు అయితే తీస్తున్నాము. దమ్ము చేసిన పొలాలన్నీ కూడా ఉంచేసాము. ఉంచిన తర్వాత ఈ ఆకు అయితే లాగుతున్నాము. ఇక్కడ కొంత అయితే మా లాగి విడిచిపెట్టారు. అవతల నుంచి ఉంది అది చిన్నది, మీరు ఇందాక టైం ల్యాప్స్లో మీరు చూసే ఉంటారు అది. సో ఇది ఈ ఆకు అయితే ఇలా లాగుతున్నాము. మీలో ఎంతమంది పొలంలో దిగి ఈ విధంగా వరి నారు తీసుకున్నారండి కామెంట్ చేయండి. నేనైతే అంత ఫాస్ట్గా తీయలేను, అంత ఉంచడం కూడా రాదనమాట. ఏదో కొద్దిగా అలాగా, అంత అలవాటు అయితే లేదు నాకు ఈ పనుల మీద. పొలం పనులు అవుతుంటాయి కదా, తప్పదు ఇంకా. కానీ చాలా ఆకు కూడా ఇంకా తెగిపోతుంది లాగుతున్నప్పుడు, గట్టిగా ఉందన్నమాట. తీసి నాకైతే ఇదిగో చిన్నగా తాడు అవుతుంది, ఈ అడవి నుండి తీసుకొచ్చినాం అనమాట. ఈ తాడుతోటి కడుతున్నాం, ఇలా పెట్టేసి కట్టడం. ఇంకా కొద్దిగా పెద్ద పెద్ద కట్టలన్నీ కూడా వస్తున్నాయి, కొన్ని చిన్న ఉంటున్నాయి అన్నమాట. ఇలా గట్టి కట్టేసి ఇంకా పక్కకు పెట్టడమే. ఇది వరి కట్టల వరి ఆకు కట్ట అనమాట. మేము వరి ఆకు అనేసి అంటాము, కొన్ని ప్రాంతాల్లో మంచి వరి నారు అంటారు,
కొన్ని ప్రాంతాల్లో వరి పల్లాని అంటారు కదా. జతిన్ చూడండి ఏ విధంగా కాలు చేతులు కడుక్కుంటున్నాడు ఆ కాలువ దగ్గర. రా తడిచిపోతున్నారా. ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, వర్షం అయితే పడుతుంది. ఆకు తీస్తుండేమో ఇంకా అలా వస్తాము. వెనకాల కొండలు అయితే ఇలా ఉంటాయన్నమాట. మా మాయ కూడా ఇక్కడ ఉన్నాడు చూడండి, నడిచి వస్తున్నాడు. ఇదిగా తడిసిపోయాడు బాగా. వర్షం అయితే కాస్త గట్టిగానే పడుతుంది. ఇప్పుడు టైం వచ్చి 3 గంటలు అయితే అవుతుందన్నమాట. ఇది వెనకాల కొండలు చూస్తారు ఏ విధంగా ఉన్నాయో, తెల్ల కనిపిస్తుంటాయి వర్షం పడుతుండడం వల్ల. మనము ఒక పద్యం నేర్చుకుందామే. చిట్టి చిలకమ్మ చెప్పట్లేదు, ఇందాక బాగా చెప్తుండింది, ఇప్పుడు చెప్పట్లేదు. ఒకసారి అక్కడ చూడండి, నిర్మల ఏ విధంగా కడుగుతుంది జుట్టుకి. కాలు చాపుతుంటే పట్టుకుని రుద్దుతుంది అడిగి. ఏది గొడుగు ఇవ్వండి, నాన్నకి తీసుకెళ్ళి చేసి వస్తాను. ఇవ్వండి గొడుగుందా. వర్షం అయితే ఇంకా పడుతూనే ఉంది. వర్షం పడకపోతే మాత్రం కొద్దిగా తీయాల్సింది ఆకు కూడాను. ఏంటి మరి నాకు పాట పాడు, మరిలే తీసుకెళ్తాను. కానీ పాట పాడులే. ఈ గొడుగు తీసుకెళ్ళేసి మా మాయకి అయితే ఇచ్చేసి రావాలి. ఎక్కడ ఉన్నాడు, తడిసిపోయాడు పాపం. నీవు రాకూడదమ్మా, తడిసిపోతావు. తీసుకెళ్ళైతే ఇలా వెళ్ళేసి తాత అక్కడ ఉంటాడు, ఇచ్చేస్తాడు. అంత పట్టుకో. ఫ్రెండ్స్, వర్షం పడిన తర్వాత మరలా వరి నారు తీయడానికి అనేసి బయలుదేరామన్నమాట. దాదాపుగా వర్షం 1 గంట పాటు ఇంకా అలా పడుతూనే ఉండింది. ఇప్పుడిప్పుడే కాస్త తగ్గింది. సో ఇప్పుడే మరలా మేమైతే ఇంకా పొలానికి అయితే అడుగు పెడుతున్నాము. నేనేంటి మాట్లాడుకుంటూ వస్తాను అలా వెళ్ళాలటు. మా మాయ తర్వాత నేను మంచి ఇంకో మా మరదలు అయితే వెళ్ళారు. ఇంకా వరి నారు అయితే తీస్తున్నారనమాట ఇక్కడ. అది సో ఇప్పుడు మనం కూడా వెళ్దాం. ఒకసారి వెనకాల ఉన్న అందలు చూడండి, వర్షం పడిన తర్వాత ఎలా ఉందో. ఇది ఇలా ఉంటాయన్నమాట కొండలన్నీ కూడాను. ఇంకా అక్కడక్కడ కొద్దిగా ఈ ఎండ అయితే కాస్తున్నట్టు కనిపిస్తుంటుంది మీకు. ఈ కొండలన్నీ కూడాను ఇలా ఉన్నాయన్నమాట. ఈ పొలాలన్నీ కూడాను వచ్చిన వర్షానికి ఇంకా అలా నిండిపోయిన నీళ్ళు అయితే ఇంకా అలా పారుతున్నాయి. ఇది మా మాయ చూడండి ఎంత ఫాస్ట్గా తీస్తున్నాడు. ఇక్కడ షర్ట్ తీసి వెళ్ళాడు, షర్ట్ మొత్తం ఇదైపోద్ది అని చెప్పేసి ఇక్కడ ఉన్నాడనమాట. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనం కూడా వెళ్దాము, వెళ్ళి ఈ వరి నార అయితే తీద్దాము. ఇది మా తాగడ ఇల్లు అనమాట. ఇది చిన్నది, ఇక్కడ వచ్చినప్పుడు ఉండడానికి. వెనకాల కొండలు అయితే వర్షం పడిన తర్వాత ఇలా కనిపిస్తుంటాయి అన్నమాట. ఇది పైన ఆకాశంలో మేఘాలు కూడాను ఇలా ఉన్నాయి. మరలా వర్షం అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అయినా పర్లేదు, ఇదే దారి నుంచి మనం ఇంకా దిగి వెళ్తాం. మొత్తం తడిసిపోయాము ఇందాక వర్షం వచ్చిన తర్వాత. ఇంకా తప్పదు, ఇంకా పదండి. వెనకాల కొండలు మాత్రం మంచిగా కనిపిస్తున్నాయి. మా మాయ చూడండి ఏ విధంగా తీస్తున్నాడో, చాలా ఫాస్ట్గా తీస్తున్నాడు. ఇలా తీస్తే మాత్రం ఇలాంటి పొలం అనేది ఒక గంటన్నరలో అయిపోద్ది అనమాట. ఒక 4 తీస్తే ఇలాగా చాలా ఫాస్ట్గా తీస్తున్నాడు కదా. అది తీసిందంతా కూడా తీసుకొచ్చేదిగో ఇలా పెట్టేస్తున్నాడు. తర్వాత ఇంకా ఇదంతా కూడా కట్టేసి మనం పక్కన పెట్టేయవచ్చు అనమాట. ఇలా ఇది మనం కూడాను ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మా మాయ అంత ఫాస్ట్గా అయితే తీయలేను, దాంట్లో 0.1% కూడాను నేను పనికిరాను అనమాట. కొన్ని ఆకులు అయితే తీస్తున్నప్పుడు పక్కకు అయితే వెళ్ళిపోతున్నాయి. ఈ వరినర్ అనేది ఇలా మిగిలిపోతున్నాయి. సో ఇప్పుడు ఇంకా ఈ చిన్నది ఉంది, ఇది తీసేద్దాం. మరి ఎంతసేపు పడుతుందని తెలియదు. ఇది నిర్మల తర్వాత పాప అనమాట, మా మరదలు. ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు వరి నారైతే తీసాము. ఇప్పుడు టైం వచ్చి 5:15 అయితే అవుతుంది. ఈ టైం చేసాంనా నేను మా మాయ, మీరు లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు. ఈ కిందన ఒక అరటిగెల్ల అయితే ఉండింది కదా, అది తీసుకుందామని చెప్పేసి ఇంకా బయలుదేరి వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు వెళ్ళేసి అరటిగెల్ల అయితే తీసుకుందాము. తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని మా మాయ వాళ్ళు అయితే మగబెడతారంట. మీకు ఇప్పుడు అందమైన సీతాకోక చిలుక అయితే చూపిస్తాను. చాలా మంచిగా ఉంది. తిగ్గ చూడండి ఎంత మంచిగా ఉందో, మధ్యలో కనిపిస్తుంటుంది మీకు. ఎంతమందికి సీతాకోక చిలుక ఇష్టం అనేది కామెంట్ చేయండి. నాకైతే బాగా ఇష్టమైన వాటిలో ఇదొకటి అనమాట. చూసారా ఎంత మంచిగా ఉందో, చక్కగా ఆకుపైన వాలి అలా అంటుకొని పోయింది. చాలా బాగుంది. మీకు దూరం నుండి జూమ్ చేసి చూపించాను. ఈ సీతాకోక చిలుక అయితే చాలా మంచిగా ఉంది. ఎంతమందికి ఇష్టం అండి కామెంట్ చేయండి. వెనక నుండి చూస్తే ఇలా ఉంటుందన్నమాట. ఇది మా మాయ అయితే ఇదిగో ఈ దారి అంటే దిగి కిందకైతే వెళ్ళిపోయాడు. ఈ దారి కూడా చాలా డేంజరస్గా ఉంటుంది అనమాట. ఈ దారి నుంచి కొద్దిగా దారి చేసైనా కిందకైతే వెళ్ళాడు మా మాయ. సరే ఎక్కడికి వెళ్దాం. మాయా ఓ ఎక్కడా, ఇక్కడ వచ్చాయి. ఇది పైన చింత చెట్టు అవుతుంది. చింతకాయలు అయితే చిన్నగా ఉన్నాయి, బాగున్నాయి. చూసారు అవి, ఒకసారి తీసి తిందాం. పుల్లగా భలే ఉంది. బాబా చాలా బాగుంది. లోపల గింజ కూడా ముద్రలేదన్నమాట. ఇదిగో ఇదే దారి నుంచి మా మాయ అయితే వెళ్ళిపోయి ఉన్నాడు. వెళ్దాం పదండి. అరటి చెట్లు అయితే మీకు కనిపిస్తుంటాయి ఇక్కడ.
అక్కడ ఉన్నాయన్నమాట. అరటిగెల కొట్టిన తర్వాత అది మోసుకొని రావాలి. రావడానికి దారి బాగాలేదని చెప్పేసి మా మాయ అయితే దారి చేసుకుంటూ ఇలా వస్తాడనమాట. ఇదిగో ఇదే అరటిగెల. వెనకాల వాటర్ అయితే వస్తుంటో చూడండి. కిందకు పడిన వర్షానికి పైనుంచి వాటర్ అయితే వస్తుందన్నమాట. లాస్ట్ వీడియోస్లో సుశీల్ అంటుంటే కదా చిన్న వాటర్ ఫాల్ మాయా అనేసి, ఇదన్నమాట. ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ అరటిగెల అయితే తీసుకుందాము. మా మాయ ఏ విధంగా తీసుకుంటాడు అనేది చూద్దాం. కిందనైతే ఉన్నాడు. ఇది ఇక్కడ పైకి చూస్తున్నాడు. ఇంకా మా మాయ వచ్చి ఇలా కర్ర అయితే చేసేనా పైన పెట్టాడు అనమాట. అక్కడ తగిలించున్నాడు. నాకు వచ్చి ఇక్కడ నుంచి ఇది తెగొట్టేయని అంటున్నాడు అనమాట. ఎలా చేస్తాడనేది చూడాలి. ఇక్కడ ఇదంతా కూడాను ఉంటాయి మొక్కలన్నీ కూడాను. సో ఇదంతా కూడాను బయట చేస్తున్నాను. మాయ రెడీనా? ఓకే. ఇటు నుంచే కదా ఇక్కడ కొడుతున్నా. కిందికి వస్తున్నారు అలాగా. ఓకే అరుగో చూద్దాం. మాయ జాగ్రత్త, వేస్ట్ చేస్తా చూడు. అవుతుందా ఏమో చూడు ఒకసారి. కొద్దిగా ఆనింది, కొద్దిగా ఆనింది. ఇది అంటే కిందకి దిగింది. ఓకే. జమ్మని దిగిపోయింది ఒకసారిగా. దాన్ని కొద్దిగా పైకి లాగలే మెట్టుకాసి. ఆగాగు, ఆపలేమేమో చూడు. ఓ నెమ్మదిగా కొద్దిగా నీ పైకి రా. అది నరకాలే. ఏది ఎక్కడ నరకాలి? నేను నరుకుతాను చెప్పు, నువ్వు వచ్చేస్తా మొత్తం దిగిపోద్ది. ఇదా కిందనా? అవతల పక్క నుంచా? ఓకే ఓకే. ఇదిగో మా మాయ వచ్చి మంచిగా ఇది చేస్తున్నాడు. ఈ తాడైతే పట్టు లాగుతున్నాడు అనమాట. ఓకే మంచిగా వస్తుంది ఇది. ఓకే మొత్తానికి చక్కగా లేన్ చేస్తాము. ఒకసారి అరటిగెల అయితే చూపిస్తాను ఆగండి మీకు. ఇదన్నమాట ఈరోజు మనం తీసుకుంటున్న అరటిగెల అయితే ఇది. చూడండి మంచి కాయలు అయితే ఉన్నాయి. మాయ కొట్టాలి అది. ఓకే కదా? ఓకే. ఇది అక్కడ ఉన్నవన్నీ కూడా లారిపోయి చివార్లు అది ఉంది. ఒకసారి చూపించమా. ఇది ఇది చివారిది ఉంది అది. సో ఇది అరటిగెల అయితే తీసుకున్నాము. ఇదంతా కూడా నిచ్చేస్తాము. చేసేరా పట్టుంటాను నేను. కత్తిందా సీమలు ఉన్నాయి కుడతాయి. ఓకే మ్యా వెళ్ళు. ఈ అరటిగెల అయితే ఇప్పుడు మొయ్యాలన్నమాట పైకి. ఓకే పట్టుసాను. చాలా పెద్ద అరటిగెల. కాయలు మాత్రం నిండుగా ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో 30 ఉంటాయేమో, అంత ఎక్కువ ఉన్నాయి. ఈ చెట్టు అయితే ఇదిగో మా మాయ అయితే కొడుతున్నాడు. అరే ఏదో ఈ వాటర్ చూడండి ఎలా వస్తుంది అక్కడి నుంచి. చాలా ఎక్కువగా వస్తుంది. మా మాయ ఈ అరటిగెల అయితే మోస్తాడు అనమాట. ఎంత బరువు ఉంది మా? 50 కేజీలు బరువు ఉంది. 50 కేజీలు ఉందా? అడి అమ్మ. పద పద పద, జాగ్రత్త పద. దారి ఇలాగనా? ఒకసారి అవి ఆకులను తీసేస్తానేమో. ఇలా వెళ్ళిపోతున్నాడు మా మాయ అయితే. అమ్మ చాలా బరువు అయితే ఉంటుంది. జాగ్రత్త, ఆకులు జారిపోతున్నాయి. పద జాగ్రత్త పద. కష్టపడి ఎక్కుతున్నాడు మా మాయ అయితే. మొత్తానికి అయితే అరటిగెల నాన్న కష్టాలు పడి ఇంకా ఇదిగో మా ఇంటి దగ్గరికి అయితే తీసుకొస్తాము. ఇక్కడ ఉందన్నమాట. చూడండి ఎంత పెద్దదో. ఇది వస్తూ మా మాయగారు చింతకాయ కూడా తీసుకొస్తారు. దీన్ని ఎలా చేస్తామా ఇప్పుడు? మగబెట్టడమేనా? మగబెట్టడమే. సో ఇదనమాట. ఇదైతే ఇప్పుడు మంచిగా మగబెట్టేద్దాము. ఈ 2-3 రోజులు అయితే మేము ఇక్కడే ఉంటున్నాము. పండితే మాత్రం మంచిగా తిందాం. మా మాయన నేనై తీసుకెళ్తున్నాను అనమాట. ఇంతంత బరువు లేదు. నేను తమ్నైల్ తీసుకుందాం అనేసి మోసాను. దెబ్బకు సుక్కలు కనిపించేది. చాలా బరువు ఉంది. ఈ మూల దగ్గర పెడదామా? ఇది ఇక్కడ అటుపక్క పెడదామా? ఇక్కడ పెడుతున్నాం అనమాట. ఇది ఇలా అయితే పెట్టాము. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఈరోజు నేను మా మాయగారు కలిసి ఇదే ఇంట్లో అనమాట పడుకోబోతున్నాము. కాదు దీనికి ఏదైనా కప్పేస్తే బాగున్నాయేమో. ఏంటి కప్పేద్దాం మరి? ఇది కాదు మగ్గడానికి. మరి గడ్డి అయితే బాగున్నావు. ఏదైనా తార్పలు ఏదైనా ఉంటే చుట్టేవలసింది. గడ్డి తెచ్చేయలు. గడ్డి తీసుకురావాలా? అలాగే
దాచుకుంటాడు మామయ్య. వరిగడ్డి తీసుకొస్తామన్నా ఇలా పెట్టామన్నమాట. ఈ లోపల మనకు అరటికాయలు అయితే ఉంటాయన్నమాట. ఇది చూసారా, ఇవన్నమాట. ఇలా పెట్టాం. దీనిపైన ఇదిగా ఈ రగ్గు అయితే ఉంది, ఇటు పారుస్తుంది అనమాట. ఇది ఈ రగ్గు చుట్టే సొగ్గేస్తాం. ఇది ఇలా చెట్ చేసాం దీనికి. ఇక్కడ ఇంకా అలా మగ్గుతాయి, చూద్దాం ఎన్ని రోజులకు మగ్గుతాయండి ఇవి. మేము వెళ్ళేలోపు ఇవి మగ్గుతాయి, లేకుంటే తర్వాత మగ్గుతాయండి ఇది. ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఈరోజు వ్లాగ్ అయితే ఇదే అనమాట. ఇదిగో మా పశువులన్నీ కూడాను ఇక్కడే కట్టాము, ఇక్కడే ఉంటున్నాయి. ఈ కిందన 4 ఉన్నాయి, 4టిని కూడా ఇక్కడే కట్టాము. రేపు ఉదయానికి మరలా ఇక్కడ దున్నాల్సి ఉంటుంది అనమాట పొలాలన్నీ కూడాను. సో దానివలన ఇక్కడ ఉన్నాయి ఇవి. ఇంటికైతే తీసుకెళ్ళలేదు. సో మరల ఇంటికి తీసుకెళ్తే మరల ఇక్కడే తీసుకురావాలి, అందుకని చెప్పేసి తీసుకెళ్ళలేదు అనమాట. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఇందాక అన్నాను కదా, ఇదే ఇంట్లో అనమాట. రాత్రి కరెంట్ ఉండదు, ఏముండదు. రాత్రి అంతా కూడా ఇక్కడ పడుకోబోతున్నాను నేను, మా మాయ. ఉదయాన్నే లేచిన వెంటనే ఇంకా మరలా ఈ దుక్కు అయితే దున్నాలి కదా, అందుకని చెప్పేసి ఇంకా వెళ్ళట్లేదు అనమాట. ఇక్కడే పడుకుంటున్నాము. చూద్దాం ఇంకా ఈ రాత్రి అంతా కూడా ఏ విధంగా గడుస్తుంది అనేది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వ్లాగ్ అంతా కూడా మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ నచ్చుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనగా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక వీడియోతో మరలా మీ ముందుకైతే ఉంటాము. అంతవరకు అయితే సెలవు. బాయ్ ఫ్రెండ్స్.